అభిరుచి మీ వంటింటి నేస్తం. అందరికీ నమస్కారం. A very good afternoon. Welcome to another special episode of Snacks. ఏంటి వింధ్యా స్పెషల్ అంటుంది అని అనుకుంటున్నారా? నాన్ వెజిటేరియన్స్ అందరికీ అఫ్ కోర్స్ స్పెషల్ ఏనండి. మరి ఇవాళ నేను మీకు నేర్పించబోతున్నాను ఒక చక్కటి నాన్ వెజ్ స్నాక్ అన్నమాట. అది కూడా చికెన్ తో. ఇంతకీ ఏంటా స్నాక్ అని అనుకుంటున్నారా? అదే చికెన్ కార్న్ టిక్కీస్. చికెన్ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చికెన్ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ పేస్ట్, కార్న్ పేస్ట్, గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్. చికెన్ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ఫటాఫట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. యాజ్ యూజువల్ విందే ఎప్పుడు మిక్సింగ్ బౌల్ అంటది కాబట్టి ఇవాళ కూడా మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మనం టిక్కీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఎస్, సో ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను చికెన్ టిక్కీస్ అన్నాను కాబట్టి చికెన్ ని చక్కగా గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ ఈ చికెన్ హలీం అయిపోయినట్టే. సో మొత్తం పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకున్నాం అండి. సో బోన్లెస్ చికెన్ తీసుకుని గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కావాల్సినంత యాడ్ చేసుకోండి. సో స్ప్రింగ్ ఆనియన్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పోయేదేమీ లేదు, వచ్చేది చాలా ఉంది, హెల్త్. సో నెక్స్ట్ కార్న్ పేస్ట్. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఎక్కడ చూసినా మొక్క బుట్టలు దొరుకుతూ ఉంటాయి. సో త్రూ అవుట్ ఇది సీజన్ అన్నమాట కార్న్స్ కి. సో ఎక్కడ చూసినా స్వీట్ కార్న్స్, నార్మల్ కార్న్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా. సో నేనైతే జస్ట్ కార్న్ తీసుకున్నాను, స్వీట్ కార్న్ కాదు. కార్న్ ని పేస్ట్ చేసుకున్నాను. సో ఆ పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో కార్న్ పేస్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత వీటిని చక్కగా మిక్స్ చేసుకుందాం అండి. సో ఇలా వీటిని మిక్స్ చేసేసుకోవాలి. ఆల్ రైట్, సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, అండ్ అలానే మరి స్పైసీగా టిక్కీస్ రావాలి అంటే పచ్చిమిర్చి తురుము. సో ఒక 2-2.5 టేబుల్ స్పూన్స్ ఆర్ ఫైన్, ఆర్ అదర్వైజ్ ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ కొత్తిమీర, అండ్ ఇక ఫైనలీ టేస్టింగ్ కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో దీన్ని సీజనింగ్ అని కూడా అంటారు కాబట్టి లైట్ గా సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. సో బేసికలీ టిక్కీస్ అంటే శనగపిండి, బియ్యం పిండి, లేదంటే ఏదో ఒక పిండి అన్ని కలిపి మొత్తం మనం బైండింగ్ కి వాడతాం కదా, అలా కాకుండా ఇందులో ఆలు కూడా మనం ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఓన్లీ డైరెక్ట్ చికెన్, కార్న్ పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి మాత్రమే వాడి మనం టిక్కీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదొక గొప్ప విషయం అని చెప్పాలి. సో ఇవన్నీ కూడా ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకుని టిక్కీకి ఎలా అయితే మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుంటామో అలా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నామండి. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ చికెన్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది పెద్దగా పీస్ తింటున్నట్టుగా టేస్ట్ ఎక్కువగా తెలియకపోవచ్చు, బట్ ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూసారు కదా టిక్కీస్ కి ఇదంతా కూడా రెడీగా వచ్చేసింది. ఇప్పుడు వీటిని మనం టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. అభిరుచి మీ వంటింటి నేస్తం. చికెన్ కార్న్ టిక్కీస్ కి మొత్తం రెడీ అయిపోయింది కదండి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు టిక్కీస్ ప్రిపేర్ చేసుకుందాం. మరి టిక్కీస్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే స్టవ్ వెలిగించేయాలి, పాన్ పెట్టేసుకుని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ఇలా షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత చేతికి కూడా లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు టిక్కీస్ ప్రిపేర్ చేసుకుందాం అండి. సో టిక్కీస్ కొంచెం లావుగా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. సో మరీ సన్నగా చేసేసినా కానీ
అప్పాలాగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం చిన్న చిన్న టిక్కీస్ లాగా మనం వీటిని ప్రిపేర్ చేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన వెంటనే ఇలా టిక్కీస్ అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకుని 1 after 1 షాలో ఫ్రై చేసి పెట్టుకుందాం అండి. ఓకే, సో టిక్కీస్ రెడీ చేసుకుంటాం కదండి. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం 1 after 1. సో జాగ్రత్తగా చూస్తూ మీరు కూడా ఇంట్లో ఫాలో అయిపోతే నేను చేస్తున్నట్టే టేస్టీగా స్నాక్స్ మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఫాలో అయిపోండి. ఆల్ రైట్, సో టిక్కీస్ అన్ని కూడా చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టేసి 1 after 1 టిక్కీస్ అన్నిటిని కూడా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి టిక్కీస్ అన్ని కూడా. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. ఇందులో చికెన్ ఎక్కడా అంటే లేదు అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా 1 after 1 అన్నిటిని కూడా షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఇక ప్లేటింగ్ మాత్రమే మిగిలింది. సో ప్లేటింగ్ కూడా చేసేసుకుందాం. ఆల్ రైట్, సో వేడిగా చికెన్ కార్న్ టిక్కీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేటింగ్ చూద్దామా. సో చికెన్ కార్న్ టిక్కీస్ కి ప్లేటింగ్ చాలా సింపుల్ గా ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, అట్ ద సేమ్ టైం చూసారు కదా నిమ్మకాయ. సో నిమ్మకాయని ఇలా హాఫ్ గా కట్ చేసి పెట్టుకున్నాం. మరోవైపు టొమాటో కెచప్. కాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ బెటర్ లాగా టొమాటో కెచప్ అలా రెగ్యులర్ ఆప్షన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ కార్న్ టిక్కీస్ ని షిఫ్ట్ చేసేసుకున్నాం. చికెన్ కార్న్ టిక్కీస్ రెడీ అయిపోయాయి. మరి కావాల్సిన దేనికి టేస్టింగ్ టైం కాదు, బట్ చేసి నేను మీకు ఎలా ఉందో చెప్తాను. అంతకన్నా ముందు చికెన్ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్. చికెన్ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ పేస్ట్, కార్న్ పేస్ట్, గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్. చికెన్ కార్న్ టిక్కీస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చికెన్ పేస్ట్, గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్, కార్న్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీస్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుని రెండు వైపులా వేయించుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ గా ఉండే చికెన్ కార్న్ టిక్కీస్ రెడీ. చికెన్ కార్న్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వావ్, నిజంగా నాకు తెలియదు ఇంత టేస్టీగా ఉంటాయని. సూపర్ గా ఉందబ్బా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆహా ఫ్లేవర్ అదిరిపోయింది. అండ్ చికెన్ అయితే ప్రాపర్ గా కుక్ అయింది. ఏ చికెన్ ఫింగర్స్, హాట్ వింగ్స్ ఇవేవి పనికిరావు ఈ చికెన్ కార్న్ టిక్కీస్ ముందు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా చాలా యమ్మీగా ఉన్నాయి. హాట్ గా తింటే అదిరిపోతుంది అంతే. సో ఖచ్చితంగా ఇంట్లో మీరు ట్రై చేయాల్సిన ఒక రెసిపీ చికెన్ కార్న్ టిక్కీస్, ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ కి మాత్రమే. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/etv అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాటి మన స్నాక్స్. మరి మరో వండర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో, యమ్మీ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. లవ్ యూ గైస్. బై బై. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.